భారతీయ సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు కార్యాచరణ నేటికి స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే 197వ జయంతి సందర్భంగా ఈ దేశానికి పూలే చేసిన సేవలు, త్యాగాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. ఈ దేశంలో మనుషులంతా అన్ని రంగాల్లో సమానత్వంతో జీవించాలని, ఆధిపత్య విలువలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తన జీవితాన్ని దారబోసిన వ్యక్తి మహాత్మా పూలే అని కేసీఆర్ అన్నారు. పూలేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా తన గురువుగా ప్రకటించుకున్నారని సీఎం గుర్తు చేసుకున్నారు. జ్యోతిరావు పూలే వంటి మహానీయుల ఆశయాలను నెరవేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం తన ప్రాధాన్యత క్రమాన్ని రూపొందించుకుని అభివృద్ధి సంక్షేమ కార్యాచరణను అమలు చేస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. గవర్నర్తో రాష్ట్ర ప్రభుత్వానికి తలెత్తిన వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన కీలక బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ తన వద్దే ఉంచుకోవడాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ లో ఉన్న 10 బిల్లులలో 3 బిల్లులను ఆమోదించారు. దాదాపు 7 నెలలుగా పెండింగ్ లో ఉన్న బిల్లులపై గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 3 బిల్లులకు ఆమోదం తెలిపారు. అంతకుముందు పెండింగ్ బిల్లులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపగా 2 బిల్లులను తిరస్కరించారు. మరో 2 బిల్లులు పరిశీలనలో ఉన్నట్టు రాజ్భవన్ అధికారులు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం తరపున సీఎస్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ధర్మాసనం నిన్న మరోసారి విచారించింది. విచారణ సందర్భంగా కొన్ని బిల్లులను గవర్నర్ ఆమోదించారని సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా కోర్టుకు తెలిపారు. ఈ మేరకు ఆయన వివరాలు సీజేఐ ధర్మాసనానికి అందజేశారు. 3 బిల్లులను గవర్నర్ సెప్టెంబర్ నుంచి పెండింగ్ లో పెట్టారని తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఏప్రిల్ 9న గవర్నర్ సచివాలయం నివేదిక అందించారని సీజేఐ రికార్డు చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న సీజేఐ ధర్మాసనం విచారణను 2 వారాలు వాయిదా వేసింది. మిడ్ మానేరు జంక్షన్ అయిందంటే భూ నిర్వాసితుల త్యాగ ఫలితమే అన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణకు మిడ్ మానేరు జంక్షన్ అయిందంటే కుదురుపాక, చీర్లవంచ గ్రామాలు, ఇతర గ్రామాల భూ నిర్వాసిత ప్రజల త్యాగ ఫలితమే అన్నారు. 350 ఎకరాలలో ఆక్వా హబ్ ఏర్పాటు చేయనున్నామని కేటీఆర్ చెప్పారు. స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి హబ్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. చీర్లవంచ గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలను హైస్కూల్గా అప్గ్రేడ్ చేస్తామని, అలాగే జూనియర్ కళాశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని కుల సంఘాలకు కమ్యూనిటీ భవనాలను నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో దళితులలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించేందుకు దళిత బంధు కార్యక్రమం తీసుకొచ్చామని కేటీఆర్ వెల్లడించారు. చీర్లవంచ గ్రామంలో దశల వారీగా దళిత బంధును వర్తింపజేస్తామన్నారు. అంతేకాదు గృహలక్ష్మి కార్యక్రమం కింద ఫ్లాట్ ఉండి ఇల్లు లేని వారికి ఒక్కొక్కరికి 3 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. అర్హులై ఉండి ప్రభుత్వ పథకాలు రాని వారిని గుర్తించి అర్హులందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. 10 కోట్లతో 2 నెలల్లో చీర్లవంచ గ్రామం నుండి సిరిసిల్ల వరకు రోడ్డుకు మరమ్మతులు పూర్తి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. తాగునీటి కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథకు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా పక్షపాతం చూపడం లేదా? మిషన్ భగీరథకు 13,000 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా 13 పైసలు కూడా ఇవ్వకుండా అడ్డుకోలేదా అని ప్రశ్నించారు. 6 జిల్లాల్లో మిషన్ భగీరథ నీళ్ల పంపిణీకి స్థిరీకరించేందుకు ఉపయోగపడే భారీ ప్రాజెక్టుకు ట్రయల్ రన్ నిర్వహించారు. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తరలించేందుకు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మంగోల్ వద్ద 1,212 కోట్లతో నిర్మించిన రిజర్వాయర్ను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు ట్రయల్ రన్ ప్రారంభించారు. తెలంగాణ పథకాలు అద్భుతమని తీయటి మాటలు చెబుతారు, అవార్డు ఇస్తారు, కానీ నయా పైసా ఇవ్వరని మండిపడ్డారు. మిషన్ భగీరథ స్కీమ్ను మోడీ గజ్వేల్లో ప్రారంభించి అభినందించలేదా అని ప్రశ్నించారు. మిషన్ భగీరథను రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే చేపట్టినట్లు మంత్రి స్పష్టం చేశారు. మల్లన్న సాగర్ నుంచి 6 జిల్లాల్లోని 10 నియోజకవర్గాల్లోని 1922 గ్రామాలకు తాగునీరు అందిస్తామన్నారు. హైదరాబాద్ నగరానికి కూడా మేలు జరగబోతుందన్నారు. ఇప్పటి వరకు 300 మిలియన్ లీటర్ల నీరు సరఫరా అవుతుండగా ఇప్పుడు మరో 300 మిలియన్ లీటర్ల నీటి సరఫరాకు అవకాశం ఏర్పడిందన్నారు. భవిష్యత్తులో పెరిగే హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ 10 నియోజకవర్గాలకు గ్రావిటీ ద్వారా నీటి సరఫరా అవుతుందని, భవిష్యత్ 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు.
సీఎం కేసీఆర్ వద్ద లక్షల కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో 100 కోట్లు ఖర్చు పెట్టారన్నారాయన. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో భూదోపిడీకి పాల్పడ్డారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ను అస్థిరపరిచేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కర్ణాటకలోనూ 100 కోట్లు ఖర్చు పెట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అక్రమ సొమ్ముతో పార్టీలను కొనాలనుకుంటున్నారని, విపక్షాలకు ఇవ్వడానికి అన్ని కోట్లు ఎక్కడివి అని ఆయన ప్రశ్నించారు. దేశంలోని రాజకీయాలను కార్పొరేట్ రాజకీయాలుగా చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సిద్ధాంతాలతో నడిచే రాజకీయ పార్టీలను ఎన్నికల నిర్వహణకు, ప్రజాప్రతినిధుల కొనుగోలుకు నిధులు లేవని, కాబట్టి మీకు కావలసిన వేల కోట్ల రూపాయలను నేను సమకూరుస్తాను, నన్ను నాయకుడిగా మీరు స్వీకరించండి అంటూ సీఎం కేసీఆర్ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో బేరాసారాలు మొదలుపెట్టారన్నారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లోనూ కేసీఆర్ వేల కోట్లు ఖర్చు పెట్టారనే వార్తలు వచ్చాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఏ ఎన్నికలు వచ్చినా వందలాది కోట్లు ఖర్చు పెట్టాలన్న ఆలోచన తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని లేదని ఆరోపించారు. మానవ సంబంధాలు తెలియని కేసీఆర్ కు బలగం సినిమా అంకితమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవి థియేటర్లో బలగం సినిమా చూశారాయన. బండి సంజయ్ తో పాటు ఇతర బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో థియేటర్లో సినిమా చూశారు. బలగం సినిమా అద్భుతంగా ఉందన్నారు. మా కరీంనగర్కి చెందిన వేణు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో మానవ సంబంధాలు, కుటుంబ బాధ్యతల గురించి చక్కగా చూపించారని కొనియాడారు. మన హిందూ సనాతన ధర్మాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారని, మనిషి బతికున్నప్పుడు చనిపోయాక ప్రాముఖ్యతను బాగా చూపించారని హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత సమాజంలో ఒకరు చనిపోతే దాన్ని 11 రోజులు పండుగలు చేసుకుంటున్నారు. కానీ దాని ప్రాముఖ్యత ఎవరికీ తెలీదు. పిట్టకి పెడుతున్నారు కానీ కాకి ముట్టిందా లేదా అని పట్టించుకోవట్లేదు. పేరు, పబ్లిసిటీ, కలెక్షన్స్ కోసం చూడకుండా ఒక మంచి సినిమాని తీసిన వేణుకి నా అభినందనలు అని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం కేసీఆర్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఈ వ్యవహారంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ ను పోలీసులు విచారించారు. పేపర్ లీక్ కేసులో ఈటెలను పోలీసులు ప్రశ్నించారు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారీ ఈటెలను గంటపాటు విచారించారు. కాగా విచారణ అనంతరం ఈటెల సంచలన ఆరోపణలు చేశారు. కుట్రపూరితంగానే నాపై నిందలే మోపుతున్నారని దుయ్యబడ్డారు. 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రగతి భవన్ డైరెక్షన్లోనే మాపై కేసులు నమోదు చేశారన్నారు. 22 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిని నేను, బాధ్యతగా గల పౌరుడిగా ఉన్నాను. కుట్రపూరితంగా నాపై పేపర్ లీక్ కేసు పెట్టారు. ఇది పేపర్ లీక్ కాదు, మాల్ ప్రాక్టీస్ అని ఘాట్ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రెస్ మీట్ నిర్వహించిన పొంగులేటి రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధిస్తూనే పలు ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు సభ్యత్వమే లేనప్పుడు సస్పెండ్ ఎలా చేస్తారని సూటిగా ప్రశ్నించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం హాస్యాస్పదమని చెప్పారు. 100 సార్లు బీఆర్ఎస్ పార్టీలోకి రమ్మని తనను పిలిచినా వెళ్లలేదన్నారు. ధైర్యం చేసిన తనను సస్పెండ్ చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. గత 100 రోజుల నుంచే బీఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వ పరిపాలన తీరును ప్రశ్నిస్తున్నానని చెప్పారు. తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలో చాలాసార్లు ఇబ్బందులు పెట్టినా, అవమానపరిచినా దిగమింగుకొని ఉన్నానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా తనకు ఎంపీ సీటు ఇవ్వకపోయినా కేటీఆర్ గురించే బీఆర్ఎస్ ఉన్నానని చెప్పారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ నుంచి ఒక అభ్యర్థి గెలిచారు. 2018 ఎన్నికలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులతో ఏనాడైనా సమీక్ష చేశారా? 9 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమిపై చర్చించారా? ఒకవేళ ఓటమిపై చర్చించినట్లయితే ఆ సమస్యలను మీరు ఏ రకంగా పరిష్కరించారు? తప్పు మీ పక్కన పెట్టుకుని ఫలితాలు వచ్చిన తర్వాత ఎదుటివారిపై నింద మోపడం ఎంతవరకు సబబు కాదని హితవు పలికారు. పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఆనందంగా ఉందన్నారు.
పంజరం నుంచి బయటకు వచ్చినట్లు ఉందని తెలిపారు. దొరలగడి నుంచి బయటపడ్డానని, ఇంత అరాచకం ఎక్కడ చూడలేదని పేర్కొన్నారు. కాగా జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే నేపథ్యంలో జూపల్లిని సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ అధిష్టానం వెల్లడించింది. ఈ క్రమంలో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మాట్లాడేందుకు జూపల్లి ప్రయత్నించగా ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ ప్రెస్ మీట్ పెట్టేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. దీంతో పోలీసులతో మాజీ మంత్రి వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ మాట్లాడుతానంటూ జూపల్లి మైక్లు ముందుకొచ్చారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశానన్నారు. 1000 కోట్లు ఇచ్చినా నన్ను కొనలేరని చెప్పాను. ఎందుకు సస్పెండ్ చేశారో కేసీఆర్ చెప్పాలి. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి సస్పెండ్ చేస్తే బాగుండేది. సీఎం అంటే ధర్మకర్తగా పారదర్శక పాలన అందించాల్సిన బాధ్యత ఉంది. నాకు నచ్చినట్లు పాలన చేస్తా, అడగటానికి మీరెవరు అన్నట్లు కేసీఆర్ ఉన్నారు అని జూపల్లి వ్యాఖ్యానించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ప్రభుత్వ విప్ రేగా కాంతారావు విమర్శలు గుప్పించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేశామని ఆయన అన్నారు. అయితే పార్టీ మారి మాట్లాడాలే తప్ప పార్టీలో ఉంటూ జాతీయ పార్టీ నాయకుడు కేసీఆర్ పై అనుచితంగా మాట్లాడడం తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్లే అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ అభివృద్ధి పథకాలు మీకు, మీ కుటుంబ సభ్యులకు చెందట్లేదా అని ఆయన ప్రశ్నించారు. మాయ మాటలు చెప్పి మోసం చేస్తూ డబ్బాలు కొట్టుకోవడం తప్ప ఏమీ లేదని ఆయన ధ్వజమెత్తారు. ఆయన గత ఎన్నికల్లో అనేక మందిని మోసం చేశారని ఆయన మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఎడవల్లికి టికెట్ ఇస్తానని చెప్పి వనమకు టికెట్ ఇచ్చారని, రామరెడ్డి వెంకటరెడ్డి మృతి చెందిన తర్వాత వారి సతీమణి నామినేషన్ వేసిన క్రమంలో పొంగులేటి టీఆర్ఎస్ పార్టీలోకి చేరింది వాస్తవం కాదా అని ఆయన అన్నారు. పార్టీ మారకుండా పార్టీలో ఉంటూ కేసీఆర్ ని విమర్శించడం సరైనది కాదని, మిగతా వారిపైన కూడా సస్పెండ్ వేటుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతేకాకుండా జిల్లాలో ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతుంటే జరగలేదని చెప్పే వాళ్ల మాటలు ప్రజలు నమ్మారన్నారు. రోజురోజుకి గ్రాఫ్ పడిపోతుందని వాళ్ళు అంతర్మాదంలో పడిపోయారన్నారు. డబ్బు ఉందని చెప్పేసి ఏదో అహంగా మాట్లాడి కొనగలుగుతున్నాననుకుంటే ఖమ్మం జిల్లా ప్రజానికం చాలా చైతన్యవంతమైన ప్రజానికం అన్నారు. 10కి 10 అన్ని నియోజకవర్గాల్లో సర్వేల ఆధారంగా 100% మేమే గెలుస్తున్నామని ఆయన అన్నారు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగుల పక్షాన పోరాటం మొదలుపెట్టారు. అఖిల పక్షాలన్నీ ఏకమై ఉమ్మడిగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దానికోసం షర్మిల మొదలుపెట్టిన టీ సేవ్ అనే కార్యక్రమానికి అఖిల పక్షాలు హాజరయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యలపై పట్టించుకొని సర్కారుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి వల్ల తెలంగాణ నిరుద్యోగులకు, విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతోంది అని షర్మిల అన్నారు. ఫీ రియంబర్స్మెంట్, ఉద్యోగాల భర్తీ, యూనివర్సిటీలో వసతుల కల్పనకు ఫోరం పోరాటం చేస్తుందని వెల్లడించారు. 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ కమిషన్ చెప్పుంటే కేసీఆర్ మాత్రం కేవలం 80,000 ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మెడలు వంచాలంటే అఖిల పక్షాలన్నీ ఒకటి కావాలని, రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఐక్య వేదిక ఉమ్మడి కార్యాచరణ ఖరారు చేయాలని కోరారు. ఈ నెల 17న ఒక వేదికపై 24 లేదా 48 గంటలు నిరాహార దీక్ష చేసేందుకు షర్మిల సిద్ధంగా ఉన్నారు. పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేటీఆర్ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. ఇక సిద్ధాంతాలు మాట్లాడే కమ్యూనిస్టులు కేసీఆర్ కు దగ్గరయ్యారని దుయ్యబడ్డారు. విద్యార్థుల సమస్యలు లెఫ్ట్ పార్టీలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పేపర్పై అనేక అనుమానాలు ఉన్నాయని ఎన్ఎస్యు అధ్యక్షుడు బల్మూరి వెంకట్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో టీవ్ సేవ్ పేరుతో వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీఆర్ఎస్ టార్గెట్ విపక్షాలు ఎదురుదాడికి దిగారు. సీఎం కేసీఆర్ అరాచక పాలనకు తగిన బుద్ధి చెప్పాలంటే అందరం ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. అందరూ కలిసి నడిచినప్పుడు కేసీఆర్ను ఎదుర్కోవచ్చునని ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజలపై ప్రధాని మోడీకి ప్రేమ ఉంటే వెంటనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలపై పడుతున్న నిత్యావసర సరుకుల భారాన్ని తగ్గించాలన్నారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ గార్డెన్లో నిర్వహించిన బీఆర్ఎస్ లీడర్ల, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. మోడీ దేవుడు అయితే తెలంగాణ ఇస్తున్నట్లు కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లు, రైతు బీమా, రైతు బంధు, దళిత బంధు దేశమంతా ఇవ్వాలన్నారు.
కొత్తగా కడుతున్న పార్లమెంట్ బిల్డింగ్ కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. పేద మధ్యతరగతి ప్రజలను అప్పుల పాలు చేయొద్దని సూచించారు. రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి కేసీఆర్ కుటుంబంపైనే మోడీ విమర్శలు చేస్తారని ఫైర్ అయ్యారు. కేసీఆర్, కవిత, హరీష్ రావులు తెలంగాణ ఉద్యమం చేసింది కనిపించలేదా అని ప్రశ్నించారు. వాళ్ళంతా నామినేటెడ్ పదవుల్లో లేరని, ప్రజలతో ఎన్నుకోబడిన పదవుల్లో ఉన్నారని తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వహణకు మూలధనం కోసం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రక్రియలో పాల్గొనేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. సంస్థకు మూలధన పెట్టుబడితో పాటు ముడి సరుకుల కోసం నిధులు ఇచ్చి తమ ఉత్పత్తులను తీసుకునేందుకు ఆసక్తి కలిగిన వారికి ఆహ్వానం పలుకుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మార్చి 27వ తేదీన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ప్రకటించింది. అయితే ఈ బీజేపీ అనుకూల కార్పొరేట్ కంపెనీలకు స్టీల్ ప్లాంట్ ను అప్పచెప్పే అంతిమంగా ప్రైవేటు పరం చేసే ప్రక్రియలో తొలి అడుగుని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి కేటీఆర్ ఇటీవల కేంద్రానికి లేఖ రాశారు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రూపంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోకి ప్రైవేటు కంపెనీలను చొప్పించే కుట్రకు కేంద్రం తెరలేపిందని ఆరోపించారు. వైజాగ్ ఉక్కు తెలుగు ప్రజల హక్కు అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు లేకుండా బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేస్తానని కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కేసీఆర్ నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులను, ఉద్యమకారులను, క్యాడర్ను సమాయత్తం చేసి ముందుకు సాగుతామని అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో పాలన నడుస్తుందని, స్థానిక నామినేటెడ్ సభ్యుడు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని అన్నారు. కేంద్రం నుండి రావాల్సిన 100 కోట్ల బకాయిలు అలాగే ఉన్నాయని, జీతాలు లేక కంటోన్మెంట్లో ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా తయారైందని అన్నారు. అనేక అంశాలపై ఇప్పటికే తమ పోరాటాలు చేస్తున్నామని, ఇకపై పార్టీ పిలుపు మేరకు రానున్న రోజుల్లో అన్ని కార్యక్రమాలను ఏకతాటిపై ఉంటూ నిర్వహిస్తామని అన్నారు. గోషామహల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా నందకిషోర్ వ్యాస్ బిలాల్ ను ప్రకటించారు. దీంతో బేగం బజార్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. గోషామహల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, నగర మంత్రులకు నందకిషోర్ వ్యాస్ బిలాల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి తనపై పెట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని, తన సేవలు గుర్తించిన అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గోషామహల్ నియోజకవర్గంలో చిన్న స్థాయి కార్యకర్తతో పాటు ఉద్యమకారులను, సీనియర్ నేతలను కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరవేసే విధంగా ప్రయత్నం చేస్తానని తెలిపారు. గోషామహల్ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. గోషామహల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరే విధంగా శాయశక్తులు ప్రయత్నం చేసి రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా ఇస్తానని బిలాల్ స్పష్టం చేశారు.